వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. అది పులివెందుల నియోజకవర్గం. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి తాగునీటి సమస్య అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ఈ రెండింటిపై ముందుకు సాగే విధంగా మారెడ్డి సోదరులు అయినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తమ్ముడు అయినటువంటి మారెడ్డి జోగిరెడ్డిలు, ఒకరు పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్, మరొకరు జలవనరుల శాఖకు సంబంధించి హెచ్ఎల్సి చైర్మన్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చైర్మన్ ఒకతను. ఇరువురు కూడా ఈరోజు పులివెందుల ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గంలోని తాగునీటికి సమస్య, ఆ తర్వాత సాగునీటి సమస్యపై దృష్టి సారించారు. ఇంకేముంది, నియోజకవర్గంలోని సంబంధిత అధికారులను ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కు పిలిపించుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అదే బీటెక్ రవి, మాట్లాడుతూ సాగునీటి కోసం మనం ముందుకు సాగుదాం, మనకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, మనం వెంటనే పనులను పంపించడం కానీ, ఒక ప్రణాళికను సిద్ధం చేయడం కానీ, ఆ తర్వాత సాగునీటి అంశంపై చెరువుల అంశం మీద దృష్టి సారించడం కానీ, చెరువుల మరమ్మతులు కానీ, ఆ తర్వాత పనులు కానీ మనం వేగవంతం చేద్దాం, ముందుకు నడుద్దాం, పులివెందుల నియోజకవర్గంలో సాగునీటిపై దృష్టి సారిద్దాం, పులివెందుల ప్రజానికానికి మనం మేలు చేద్దాం అనే కోణంలో బీటెక్ రవి అధికారులకు సూచించారు. అనంతరం మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరుడు అయినటువంటి మారెడ్డి జోగిరెడ్డి ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగునీటి సమస్యను కూడా మనం తీర్చాలి. వచ్చే వేసవికాలం, ఆ వేసవికాలంలో పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకు మంచినీరును అందించాలి. ఆ దిశ వైపు మనం పయనిద్దాం. తాగునీరు మనం అందించేందుకు కృషి చేద్దాం అని ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందులలో రాబోయే వచ్చే ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, హోరాహోరీ రాజకీయ రంగం, రాజకీయ యుద్ధం, రాజకీయ ఎన్నికల యుద్ధం జరిగే అంశాలు ముందున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఇరు పార్టీలు, అటు వైసీపీ ఇటు తెలుగుదేశం, రెండు పార్టీలు ఎవరి ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు. అందులో భాగంగా పని చేయాలి, పని చేసి ఓట్లు అడగాలి అనే దిశ వైపు తెలుగుదేశం వెళ్తుందా, అటు తర్వాత అధికార పార్టీ పనులు చేయలేదు, మనకు వాళ్ళు చేసింది శూన్యం అనే దిశ వైపు వెళ్ళేందుకు వైకాపా ప్రణాళికలు సిద్ధం చేసుకుందా చూద్దాం. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మారెడ్డి సోదరులు సాగునీటి కోసం, తాగునీటి కోసం మాట్లాడిన అంశాలు మీరు చూడండి. ఇలా చక్రాయపేటది ఇప్పుడు చూస్తారు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, చక్రాయపేటలో దాదాపు ఒక 30 చెరువులు ఉన్నాయి. అదే వాళ్ళ ఐడీలు లేరు వచ్చిందండి. ఇప్పుడు ఈ పూర్ణోదయలో ముఖ్యంగా పూర్వోదయ
అదే ఇప్పుడు మనం మాట్లాడే స్కీమ్లో చక్రాయపేటకు సంబంధించి ఎన్ని చెరువులు ఉన్నాయి వాటిని స్ట్రెంథనింగ్ చేస్తూ గోదావరి ఒకటి లింకప్ ఇది నిండుతానే అది నిండేది అది నిండుతా అది నిండేది సార్ నేను యాక్చువల్గా సీఎం గారికి కూడా ఇచ్చా వెంకటరామయ్య గారు ఉన్నప్పుడు ఒకటి ఎస్టిమేట్ కూడా వేయమని చెప్పిన అంటే దాదాపు ఒక 60 నుంచి 70 కోట్లదైనా వేయండి నేను ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది ఆ మండలాన్ని ఇప్పుడు మనకి ఎన్ని కనెక్టివిటీ ఉంది సార్ చిత్రావతి పైడిపాలెం దీనివల్ల ఆ మండలానికి రావాలంటే మళ్ళీ జిఎన్ఎస్ఎస్ నుంచి కాలేటివాకు తీసుకుపోయి కాలేటివాకు నుంచి మళ్ళా రిటర్న్ పాపాకిని కొట్టి చేస్తే రావాలి అది ఇప్పుడు సారు దగ్గర అది మన సీఎం గారే డెసిషన్ తీసుకోవాలి బట్ మనం ఉండే పరిధిలో ఏదైనా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మేము చేసిన పనికి హెచ్ఎన్ఎస్ఎస్లో ఆటోమేటిక్గా కాలేటివాకు కూడా ఇప్పుడు నిండింది ఐడియా రాలేదు ఇప్పుడు ఏది త్రూ కదిరి నుంచి కొండారెడ్డి చెరువు దాని పక్క చెరువు నుండి కాలేటి వాకు నీళ్ళు వచ్చి ఇప్పుడు నిండినాయి తర్వాత ఎర్రబల్ల చెరువు కూడా 75% మాకు వచ్చింది కాబట్టి ఇట్లా అట్లా ఇప్పుడు దానికి లైనింగ్ అనేది చేస్తాను హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ కూడా అంతా రెడీ అయింది నిజంగా లైనింగ్ అంతా చేసి అన్నప్పుడు నీకు ఫ్లో కూడా నీకు ఎక్కువ క్యూసిక్ రాసేసి అప్పుడు ఆటోమేటిక్గా నీ కాలేజీ వాళ్ళు చేసామనుకో అక్కడి నుంచి మళ్ళీ పాపాకి నీకు వదిలి ఈ చెరువులు నింపుకునే కార్యక్రమం అవన్నీ మాట్లాడతాం మనం చేయాల్సింది ఏంటంటే చెరువు గోల్డెన్ కేసుకే మనం లింకప్ చేస్తూ ఈ పూర్వోదయలో దానికి కావాల్సిన ఎస్టిమేట్ అన్ని వేయాలనేది కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ఇంపార్టెంట్గా ఉండి అంతకుముందు గతంలో ఏదైనా ట్యాంక్స్ కానీ వాటి ప్రపోజల్స్ ఇమ్మని తర్వాత పంచాయతీరాజు తర్వాత దీనిలో వరకు అయితే లింక్డ్ రోడ్స్ ఏడన్నా పెండింగ్ ఉండేటి హార్టికల్చర్ ప్లస్ దీంట్లో ఏమైనా లింక్డ్ రోడ్స్ ఇంకా ఏమన్నా గతం ఏదన్నా ఉంటే అవన్నీ ప్రపోజల్స్ చేయండి ఖచ్చితంగా చేస్తామని దాని సందర్భానే ఇంకా ఎటువైపు పంపించాలా కొన్ని ఆల్రెడీ మిమ్మల్ని హడావుడిగా అంటే వాళ్ళే గూగుల్ మ్యాప్తో తీసి కూడా కొన్ని హడావుడిగా తీసి ఎమర్జెన్సీ అని కొన్ని పంపించారని కూడా చెప్పడం జరిగింది అది వాస్తవం లేదో మీరు చెప్పాలా ఇస్తే మళ్ళీ మనల్ని ఇంకా వాటిలో ఏదైనా ప్రియారిటీ ఉంటే చూసుకొని దీనిలో మేము మళ్ళీ పోయి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి లెటర్ హెడ్ మీద మీ లింక్ రోడ్స్ మీద ఇరిగేషన్ వల్ల కొన్ని ఏదైనా ఉంటే మళ్ళీ చేసి నిజంగా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఏది అత్యవసరం ఉండి చెరువులు కొన్ని పెండింగ్ ఉండేటి అవి మీ ద్వారా ప్రపోజల్స్ కదా మేము మండలం వైడ్ మా వాళ్ళు కూడా మండల శాఖ అధ్యక్షులు కూడా అందరు వచ్చినారు వాళ్ళ ద్వారా నిజంగా ఏదైనా అవసరమైనట్టుగా ఉంటే ఆ ప్రపోజల్స్ కూడా ఇచ్చి ఆ ప్రియారిటీ లిస్ట్లో మేము వాటిని మనం అందరం మాట్లాడుకొని ఏది అత్యవసరము ఏది అవసరము అని దానికని మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది సార్ థ్యాంక్ యూ చేయనా నమస్కారం సార్ ఇరిగేషన్లో మనకు ముఖ్యంగా స్కీమ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం అందరికీ వాటర్ ఇవ్వాలా మెయిన్ మనకు వాటర్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఒకటి మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఏదైనా మనకున్ని అందుబాటులో నిధులతో దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఏమైనా అవకాశం ఉంది లేకపోతే కొంత సెల్ఫ్ ఫండింగ్ అనేది చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవడం ఒకటి రెండోది మన ఇరిగేషన్లో మేజర్ ప్రాబ్లమ్స్ మనకు సిస్టమ్కి ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఏదో రెక్టిఫై ఏమేమి ఉన్నాయో చూసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఈ అన్న చెప్పినట్టు ఈ పూర్వోదయ స్కీమ్లో ఏమేమి మనకు ఎలిజిబిలిటీ వస్తాయి దానిలో ఎట్లా తీసుకోవాలా దాని ప్రయారిటీ బేసిస్గా గుర్తించడం ఒకటి దాని గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాను సార్ మనం ఒక మెయిన్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒకటి చెప్తే బాగుంటుంది సార్